अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनः श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उदयवर्गुरुं भजे। భాగవతోత్తములందరికీ ఇక్కడ వేం చేసినటువంటి పెద్దలందరికీ దాసోహ సమర్పణం చేస్తూ భాగవతోత్తములందరినీ కూడా మనసారా సమ్మానిస్తూ అదృష్టం మనవాళ్ళ మమ్మల్ని అనుగ్రహించినట్టుగా ఆచార్యులు చేసినటువంటి ఉపకారానికి మనం ఎంత చేసినా వారు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం అయితే తీర్చుకోలేము. ఇంకా భాగ్యవంతులు ఎవరు అంటే వారు ఇక్కడ వేయించేసిన ఈ వారి చర్మ తిరుమేనితోటి వేయించేసినటువంటి సమయంలో వారికి కైంకర్యం చేసుకున్నటువంటి వారు మహా అదృష్టవంతులు, భాగ్యవంతులు. వారి ఆచార్య తిరువడి వేయించేసిన తర్వాత కూడా వారిని స్మరించేటట్టుగా దాసుడు లాంటి వారిని తీర్చిదిద్దినటువంటి ఆచార్యులు వైభవం చాలా చాలా గొప్పది. ఆళ్వార్లు నీసనేన్ నిరైవొన్రుమిలేం ఎన్కణ్ పాసం వైద్య పరం సుడర్ సోదిక్కే అని తిరువేంకట ముడియాన్ విషయంలో ఆళ్వార్లు భావన చేస్తారు. ఎలాంటి వాణ్ణి నేను అంటే సంసారంలో పడి ఉండి ఏమాత్రము కూడా మంచి అంటూ లేనటువంటి నీచుండి నేను. అలాంటిది నేను పెరుమాళ్ల విషయంలో భక్తి కలిగి ఉండవలసింది పోయి ఆయన ఎన్కణ్ పాసం వైత వాత్సల్యాన్ని చూపించి పెరుమాళ్ళు నన్ను తన వశం చేసేసుకున్నారు. నా పట్ల పెరుమాళ్ళ అభిమానాన్ని పెంచుకున్నారు. పెరుమాళ్ళు ఎంత అద్భుతంగా అనుగ్రహిస్తారు అంటే నిత్య సూర్యులకి నిర్వాహకుడు అంటే వెంకటాచలపతికి అది గొప్ప వైభవమా కాదు సుమా. నాలాంటి వారిని కూడా పెరుమాళ్ళు ఆదరిస్తున్నారు. నా హృదయంలో వచ్చి పెరుమాళ్ళు చేరిపోయారు అంటే ఆయన వాత్సల్యం హద్దులేనటువంటి వాత్సల్యము. అది కూడా పరం సుడర్ సోదిక్కే వచ్చి ఏదో విధిగా అందరి హృదయాలలోనూ పరమాత్మ వేయించేసి ఉంటాడు. ఆ వేయించేసి ఉండేటటువంటి స్థితి ఎలాంటిది అంటే ముళ్ళపాన్పు మీద పెరుమాళ్ళు ఎంత ఇబ్బందిగా మనం కూర్చుంటే ఎంత ఇబ్బంది కలుగుతుందో అలా ఉంటారు. కానీ నా హృదయంలో పెరుమాళ్ళు ఎలా వేయించేసి ఉన్నారు అంటే ఆయన తిరుముఖ మండలం చూస్తే తెలిసిపోతుందండి. తిరువేంకటముడియాన్ తిరుముఖ మండలంలో ఆ కాంతి నా పట్ల వాత్సల్యం చూపించిన తర్వాత పెరిగిపోయినటువంటి కాంతది. నా పట్ల వాత్సల్యాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించిన తర్వాత కలిగినటువంటి కాంతి తేజస్సు అది. అలాంటి తేజస్సు కలిగినటువంటి స్వామి అనే ఆళ్వార్లు పెరుమాళ్ల విషయంలో చెప్తే దాసుడు లాంటి వారైతే మా ఆచార్యులు ఉడయవర స్వామి వారి విషయంలో చెప్పుకోవలసినటువంటి విషయమే. మా నాన్నగారు తీసుకొచ్చి మా వాడు తిరుమంత్రార్థాన్ని కృప చేయండి అంటే మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎల్లుండి నుంచి ప్రారంభిద్దాము అని వెంటనే ఆ ఆజ్ఞను అనుగ్రహించి ఇతను వచ్చినటువంటి వాడు యోగ్యుడా కాదా అని కూడా చూడకుండా సెయ్యల్నంద్రాగా తిరుత్తి పణిగొల్వాన్ ఇలాంటి వ్యాపారములు ఈ విషయాలతోటి సంసారంతో అప్పటి వరకు పుట్టినటువంటి ఆభిజాత్యమైతే పితామహం నాథముని విలోక్య అన్నట్టుగా మేము కూడా మా ముత్తాత గారిని ముంచి పెరుమాళ్ళ ముందు ఉంచి మేము అన్యులుగా తప్పకుండా పరమపదం అయితే మాకు సిద్ధించింది అని భావన చేయొచ్చు. కానీ ప్రయోజనం ముత్తాత గారికి మా ఆ జన్మకు ఒక చరితార్థత లభిస్తుంది అనేటటువంటి భావన చేత ఆచార్యుల్ని ఆశ్రయించగానే వెంటనే మొదలు పెడతామండి. ఎల్లుండి మీరు రండి, నేనే ఇక్కడి నుండి కారు ఏర్పాటు చేసి నడిగట్టుపాలెం వెళ్ళి అక్కడ తిరుమంత్రార్థం సాగిస్తాను అని చెప్పినటువంటి వారు. ఎంబెరుమానార్లకి ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే అప్పటి వరకు ఎంబెరుమానార్ల ముందు ఉన్నటువంటి ఆచార్యులందరూ కూడా హోరాన్ వజియాయ్ అని ఒక్కరికి మాత్రమే వారి జీవితంలో ఒక్కరిని మాత్రమే తరింపచేస్తూ ఉండేవారు. కానీ ఎంబెరుమానార్లు అలా కాదండి. ఆశయుడయోకెళ్ళాం, ఆశ ఉన్నటువంటి తరించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారందరికీ కూడా ఆ పరమాత్మని పొందేటటువంటి యోగ్యత అందరికీ ఉంది. ఆ లాభం అందరికీ కలగాలి అని ఆ వైభవాన్ని జ్ఞానాన్ని పెరుమాళ్ళ యొక్క దయను అందరి మీద కురిపించినటువంటి వారు ఎంబెరుమానారు. కానీ మా స్వామి వారు రెండూనండి. ఎవరికైతే ఆశ కలిగి ఉందో వారందరి కోసం ఎక్కువ పెద్ద పెద్ద కాలక్షేపాలను నిర్వహించినటువంటి వారు, ఒక్కడి కోసం కూడా కాలక్షేపాలను నిర్వహించినటువంటి వారు. ఈ రోజుల్లో ఎవరినైనా ఏదైనా అనుగ్రహిస్తారా అని అడిగితే
ఎంతమంది వస్తారండి? ఆన్లైన్లో ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారా? 15 మంది ఉంటారా? 200 మంది ఉంటారా? అప్పుడే మేము సమయాన్ని కేటాయించగలము అనేటటువంటి రోజులలో కూడా ఒక్కరికి ఖురాన్ బషియాయ్ అని పూర్వాచార్యులు అవలంబించినటువంటి 2 మార్గాలను అవలంబించినటువంటి మహనీయులు ఒక్కడికి తిరుమంత్రార్థాన్ని కృప చేసినటువంటి మహనీయులు. అలాంటి ఆచార్యుల యొక్క లాభం నిజంగా ఆచార్య లాభం భగవానాలే. ఆ రోజు ఏ మనసులో ఏ భావన కలిగిందో మా ఆచార్యుల యొక్క కటాక్షము నన్ను ఉజ్జీవింపజేసినటువంటి మా నాన్నగారి యొక్క కటాక్షమో పెరుమాళ్ళ యొక్క కటాక్షమో తెలియదు. వచ్చి ఉడయవారి స్వామి వారిని సేవించిన తర్వాత వారు అంగీకరించడం. పోనీ నా వల్ల వారికి ఏమైనా ఉపయోగం ఉందా? మధురకవి ఆళ్వార్లో నమ్మాళ్వార్ల గురించి చెప్తారు. పైనన్ రాగిలం పాంగల్ల రాగిలం సెయల్నన్ రాగ తిరుపతి పనిగొండవా అని. ఏముంది నా వల్ల ఉపయోగం? వారికి ఏమీ లేదు. కొని ఇలా నేను నలుగురికి వారి వైభవం తెలియచేస్తాను అనేటటువంటి భావన ఆ రోజు వారికి ఉండుండదు. అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటానో తెలియదు. అయినప్పటికీ కూడా చేరతీసి సెయల్నన్ రాగ తిరుపతి పనిగొండవా అని, ఎలా ఆచారుల్ని పెద్దల్ని సేవించాలి, ఎలా పెద్దల్ని సంభావించాలి అనేటటువంటి విషయాలను నేర్పినటువంటి మా మహనీయులు ఆచార్యులు చెప్తూ ఉంటే పెరుమాళ్ళ పరము. అందుకని పెరుమాళ్ళకి పెరుమాళ్ళ పట్ల ఇంకా ఆదరం. ఇంత గొప్ప ఆచార్యులు మాకు అనుగ్రహించారే, అందుకని పెరుమాళ్ళ పట్ల ఇంకా ఆదరం పెరిగిపోతుంది మనందరికీ కూడా. అలాంటి గొప్ప ఆళ్వార్లను ఆచార్యులను అనుగ్రహించారు పెరుమాళ్ళు. పోనీ నా వల్ల వారు నన్ను పరిగ్రహించడం వల్ల వారికి ఏం లాభం లేదు. పోనీ నేనేమైనా మంచి యోగ్యత కలిగినటువంటి శిష్యున్నా అంటే అది కూడా కాదు. అలాంటి నన్ను నా అనుష్ఠానాన్ని నా జ్ఞానాన్ని దిద్దుబాటు చేసి నా మనసు పెరుమాళ్ళ పాదార విందముల దగ్గర ఉంచి ఆ పరమాత్మ కాదు ఆచార్యుల యొక్క పాదపద్మమును పరమభూతమైనటువంటివి అనేటటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వారు గొప్ప ఆచార్యులు. కిడాంబి ఆచార్యులు అనేటటువంటి మహనీయులు ఒకసారి రామానుజుల వారు ఒక గొప్ప పెద్ద తదియారాధన ఏర్పాటు చేస్తే కిడాంబి ఆచార్యులు అనేటటువంటి వారు తీర్థ కైంకర్యం చేస్తున్నారట వచ్చినటువంటి వారందరికీ కూడా. ఆ రోజులలో ఎడమ చేత్తో తీర్థాన్ని పుచ్చుకునేటటువంటి అలవాటు ఉంటుంది. ఏ పదార్థాలు ఎడమ చేత్తో పుచ్చుకోకూడదు. కాబట్టి ఎవరికైనా తీర్థం కావాలి అంటే ఎవరో ఒకరు వచ్చి ఆ తీర్థాన్ని వారికి నేరుగా అందిస్తూ ఉండేవారు. ఆ కైంకర్యాన్ని ఆ రోజు కిడాంబి ఆచార్యులు అనేటటువంటి మహనీయులు సేవిస్తున్నారు. అలా సేవిస్తుంటే ఒక మహనీయులకి ఒక వైష్ణవోత్తములకి కిడాంబి ఆచార్యులు అనేటటువంటి మహనీయులు ఏదో పొరపాటుగా కొంచెం తడబాటుతోటి ఆ తీర్థాన్ని అందిస్తూ ఉంటే వెంటనే రామానుజుల వారు పరుగున వచ్చి వారిని వెనకాల వారి త్రిదంతంతో తాకి ఇలానా అచ్చానే తీర్థాన్ని సమర్పించేది ఇలానా, పొరపాటున భాగవతోత్తములకి గొంతులో అడ్డుపడితే తీర్థం ఎంత అపరాధం అవుతుంది, సరిగ్గా తీర్థాన్ని అందించాలి కదా అని అన్నారట. కిడాంబి ఆచార్యులు అనేటటువంటి వారు సామాన్యులైనటువంటి వారు కాదు. షట్శాస్త్ర పండితులు. 6 వేదాలను వేదాంగాలను శాస్త్రాలను అన్నిటినీ కూడా క్షుణ్ణంగా అధికరించినటువంటి వారు. అక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి వైష్ణవోత్తములందరూ కూడా ఆ రోజు ఆ తదియారాధనలో ఉన్నారు. ముందు ఇలా రామానుజుల వారు నన్ను చేస్తారా అని కించిత్ కూడా భావన లేకుండా పణిమానం పిజయాదే అడియేనే పణికొండ నమ్మాళ్వార్లు పెరుమాళ్ళ విషయంలో అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి శ్రీ సూక్తి. పణిమానం స్వామి కైంకర్యము ఏమాత్రము లోటు లేకుండా అడియేనై పణికొండ దిద్దుబాటు చేసి నా నుండి తీసుకున్నట్టు కైంకర్యాన్ని స్వీకరించేటటువంటి స్వామి అని పెరుమాళ్ళ విషయంలో ఆళ్వార్లు చేసినటువంటి ప్రార్థనని ఆ రోజు కిడాంబి ఆచార్యులు రామానుజుల వారి విషయంలో అదే మాటను శ్రీ సూక్తిని మళ్ళీ రామానుజుల వారికి విన్నపం చేశారట. అడియేన్ దిద్దుబాటు చేసి అడియన్ ద్వారా కైంకర్యం స్వీకరిస్తున్నారు. ఆనాడు రామచంద్రుడు అహం సర్వం కరిష్యామి అని చెప్పినటువంటి ఇళయ పెరుమాళ్ళ దగ్గర నుండి ఎలా అయితే కైంకర్యం లోటు లేకుండా ఇళయ పెరుమాళ్ళకి ఎలా అయితే కైంకర్యాన్ని ప్రసాదించారో, నమ్మాళ్ళ వారికి పెరుమాళ్ళు ఎలా అయితే ఆ కైంకర్యాన్ని ప్రసాదించారో రామానుజుల వారే దేవరవారి ఈనాడు మాకు అలాంటి కైంకర్యాన్ని ప్రసాదించారు అని కిడాంబి ఆచార్యులు రామానుజుల వారి దగ్గర విన్నపం చేశారట. అలా పణిమానం పిజయాదే అడియేనై పణికొండ దిద్దుబాటు చేసి కైంకర్యాన్ని వారి పాదార విందం దగ్గర చేర్చుకున్నటువంటి మహనీయులు మా ఆచార్యులు. వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామితం రామానుజుల వారు చెప్తారు. యామునాచార్యుల వారి విషయంలో చెప్తారు, ఎవరి పాదార విందములను ధ్యానిస్తే
అన్ని దోషములు తొలగిపోయి ఒక వస్తువుగా తయారవుతాము. ఈ రోజు నలుగురు ముందు ఆచార్య వైభవాన్ని చెప్పడమే జీవుని యొక్క స్వరూపం. మన స్వరూపం ఏమిటి అంటే పెరుమాళ్ళకి కైంకర్యం చేయడము, పెరుమాళ్ళ వైభవాన్ని తెలియచేయడం అంటే కాదండి, అక్కడితో ఆగిపోదు. దానికన్నా ఇంకొక గొప్ప స్థానం ఉంది. భాగవతోత్తముల యొక్క వైభవాన్ని పరస్పరం బోధయంత అన్నట్టుగా భాగవతోత్తముల యొక్క పరమాత్మ యొక్క వైభవం కన్నా కూడా పరమాత్మకి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని చెప్పుకుంటే పరమాత్మ అత్యంత పొంగిపోతాడు. కాబట్టి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని చెప్పుకోవడం మధ్యమ పర్వము కాదు సుమా. ఆ పరమాత్మని భాగవతోత్తములని మనకి అందించినటువంటి ఆచార్యుల యొక్క వైభవాన్ని చెప్పుకోవడం అద్భుతమైనటువంటి అదే జీవుని యొక్క స్వరూపము అని చెప్తూ ఉంటారు. అలా నలుగురు భాగవతోత్తములతో కలిసి మా ఆచార్యుల వైభవాన్ని చెప్పుకునేటటువంటి ఒక పరికరంగా ఉపయోగపడేటటువంటి ఒక పరికరంగా దిద్దుబాటు చేసినటువంటి వారు మా ఆచార్యులు. ఈ తిరుమాళిగైకి వస్తే ఒకే ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. పెరుమాళ్ళు శ్రీరంగంలో శ్రీరంగం యొక్క నిర్వాహకాన్నంతటినీ కూడా విశ్వసేనుల వారికి అప్పచెప్పేసి పిరాటి పెరుమాళ్ళు ఇద్దరూ కూడా చంద్రపుష్కరిణి తీరంలో విహరిస్తూ ఉంటారట. ఆ చంద్రపుష్కరిణి తీరంలో ఎర్రటి కల్వ పువ్వులు ఉంటే ఆ కల్వ పువ్వులతోటి ఆభరణాలుగా చేసి పిరాటి ధరిస్తూ ఉంటుంది. ఆ కల్వ పువ్వుల్లో పుష్కరిణిలో ఉన్నటువంటి ఆ కల్వ పువ్వులతోటి మాలికలు కట్టి ఇద్దరూ కూడా హాయిగా ఆనందిస్తూ ఉంటారట. అక్కడ ఒక వృక్షం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ వృక్షం చంద్రపుష్కరిణి తీరంలో ఉండేటటువంటి ఆ చంపక వృక్షము ఇప్పటికీ కూడా అద్భుతమైనటువంటి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అవును కదండి, పరిమళించేటటువంటి వృక్షము ఎప్పుడు కూడా పరిమళాన్ని వెదజల్లుతుంది కదా అంటే మామూలు పరిమళం కాదండి, భగవద్ విషయం యొక్క సౌరభాన్ని వెదజల్లుతూ ఉంటుంది. చంద్రపుష్కరిణి తీరంలో ఉండేటటువంటి ఆ పొన్న చెట్టు అని చెప్తూ ఉంటారు. ఈ తిరుమాళిగైకి వస్తే ఎప్పుడూ కూడా భగవద్ విషయం యొక్క సౌరభమే భాషిస్తుంది. ఈనాటికి కూడా అది విడిచిపెట్టకుండా మా పద్మపెద్దమ్మ గారు దానిని ఈనాటికి కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా ఇక్కడ ఏ పరిసరాన్ని ఏది ముట్టుకున్నా కూడా సంగీత వాయిద్యాలు వినిపిస్తాయి అని ఎక్కడో సినిమాల్లోనో చరిత్రలోనో చెప్తూ ఉంటారు. కానీ ఈ తిరుమాళిగైకి వచ్చి సేవిస్తే ఆ సౌరభం మనకి ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఆ సౌరభం వల్ల మనం కూడా దిద్దుబాటు అవుతాము. ఏమిటి ప్రయోజనం? ఆచార్యుల యొక్క తిరుమాళిగైకి రావడంలో ఉండేటటువంటి ప్రయోజనం ఏమిటంటే కూరత్తాళ్వాన్ని అనుగ్రహిస్తారు. అయ్యో కృష్ణ పరమాత్మ లేడు, కృష్ణ పరమాత్మని సేవించలేకపోయాము అని భయపడుతున్నాము, బాధపడుతున్నాము. ఆళ్వార్లు ఎంతో పరితపించారు. ఎందుకంత బాధపడవలసినటువంటి అవసరము? చిన్న కిటుకు చెప్పేస్తాను. కృష్ణ పరమాత్మ లేకపోతే ఏమిటి? ఆయన ధరించినటువంటి గోవర్ధనగిరి ఉంది, ఆయన సంచరించినటువంటి యమునా తీరము ఇప్పటికీ ఉంది. కృష్ణుడు గోపికలు హాయిగా నీరాటినటువంటి ఆ యమునా తటి ఉంది, బృందావనము ఉంది. వాటిని వెళ్ళి సేవిస్తే మనం కూడా ధరిస్తాం కదా, ఇంకెందుకు దాని గురించి బెంగపడటము అని మనకి చక్కగా కూరత్తాళ్వాన్ అతిమానుషస్తవంలో మనకి అనుగ్రహిస్తారు. అలా ఆచార్యులు వేయించేసి ఇక్కడ అత్ర పరత్ర చాపి వారి పాదపద్మములే మనకి రక్షకము, వారి పాదపద్మములే మనకి ఉపాయము, ఉపేయము. వారు వేయించేసినటువంటి తిరుమాళిగకి వచ్చి దీనిని సేవించినా కూడా వారి కటాక్షం పడుతుంది. ఎంత ఆశ్చర్యమో చూడండి. మాటలు రానటువంటి వారికి ఆచార్యుల కటాక్షం పడితే నలుగురు మాటలు నేను ఆచార్య వైభవం చెప్తూ ఉంటే నలుగురు వినేటట్టుగా ఆచార్య కటాక్షం దాసుని దిద్దుబాటు చేసింది. ఎవరి కటాక్షం పడితే అప్పటి వరకు ఇతర విషయాలను వినేటటువంటి బదిరుడు కూడా, అంటే చెవిటివాడు కూడా మంచి విషయాలు విని వాటిని మనసులో ఉంచుకొని మళ్ళీ వాటిని అనుభవించి నలుగురికి చెప్పేటటువంటి ఒక యోగ్యత కలుగుతుంది. అంటే అది ఆచార్యుల యొక్క కటాక్షం. ఇది పరమాత్మ విషయంలో చెప్తారు యామునాచార్యుల వారు, ఎవరి కటాక్షం పడితే వరదా నీ కటాక్షం పడితే బదిరుడు వినగలడు, అంధుడు చూడగలడు, పంగు కాళ్ళు లేనటువంటి వాడు పరిగెత్తను గలడు కాదు సుమా. ఆచార్యుల కటాక్షం పడితే వారి మనోనేత్రం, వారు మానసికంగా మనల్ని తలుచుకున్నా కూడా మన మనసు వికసిస్తుంది, మన చరిత్ర ధరిస్తుంది. ఆ పరమపదంలో మనకి స్థానము, మళ్ళీ ఆచార్యులను చేరి వారి పాదాలని ఆశ్రయించేటటువంటి ఒక యోగ్యత కలుగుతుంది. కాబట్టి బెంగపడవలసిన మనమందరం కూడా స్వామివారి యొక్క పాదార విందములను ఆశ్రయించినటువంటి వారు కాబట్టి హాయిగా ఈ లోకంలో ఉన్నంత కాలము ఆచార్య వైభవాన్ని స్మరిస్తూ వారి పాదపద్మములే మనకి రక్షకము అని భావన చేస్తూ
జీవితాన్ని కాలక్షేపంతో గడుపుకోవాలి, కాలక్షేపం చేసుకోవాలి. హాయిగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆచార్యుల యొక్క పాద పద్మాలని అక్కడ కూడా చేరి వారిని హాయిగా వారితో కలిసి పెరుమాళని తప్పక మనం అందరం కూడా సేవిస్తాము అని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ క్షమించి ఏమైనా దాసుడు దోషాలు చెప్తే మన్నించాలి. ఈ వైభవం అంతా కూడా స్వామివారి కటాక్షమే తప్ప దాసుడిది ఏమీ లేదు. నిజంగా వస్తుతాం భయాంతోహం అన్నట్టుగా ఒక ఉపయోగపడేటటువంటి వస్తువుగా తీర్చిదిద్దినటువంటి ఆచార్యులకి